ఏమండి, అందరూ బాగున్నారా? నేను మీ బామ్మని. నిన్న మొన్న వంటలు చేశాను. ఈరోజు గుత్తి వంకాయ వండుతున్నాను. ఇప్పుడు అందరూ చేసేటట్టు కాదు, నేను పాతకాలపు వంటలాగా నేను చేస్తాను. మీరు చూసి ఆదరించండి. మీ బామ్మని. నేను ఇందులోకి వచ్చానంటే మీకు అందరికీ రుచులు తెలవాలా, ఎలా వండాలో తెలియాలని నేను వచ్చానమ్మా. నేను వచ్చినందుకు మీరు నన్ను ఆదరించి నాకు సపోర్ట్ చెయ్యండి. ఎలా వండుకోవాలో చూపిస్తాను, పదండి చేద్దాం. 8 వంకాయలు. 8 వంకాయలు అంటే ఎన్నమ్మా? పావు కిలో ఎక్కువ ఉంటాయమ్మా. ఇది అమ్మా కోసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలా, లేకపోతే కండ్రెక్కిపోతాయి, ముక్కలు నలిపి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది ఇలాగ చూడు, ఇలాగ కొద్దిగా కాడునేటట్టు కొయ్యాలి. గుత్తొంకాయ కాబట్టి గుత్తొంకాయ ఇది అందరూ కాయపళంగా ఉంచి 4 పాయింట్లు చేసి అందులో పచ్చి మసాలా పెడతారు. అవును, మనం తినేటప్పుడు ఆ వంకాయ లోన ఉండిపోయి పచ్చిగా ఉంటది మసాలా. ఇది ఇలా చేస్తే పచ్చిగా ఉండదు. చూడండి నేను ఎలా కోస్తాను. ఇంతేనమ్మా, పుచ్చులు లేకుండా ఇలాగ కోసి వేయాలి. దీన్ని చూసేద్దామమ్మా. ఇదిగో పుచ్చు కూడా ఉండకూడదు, ఏమి లేకుండా చూసుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా ఇంక ఇలాగే కోస్తాను. కానీ మీరు మగ్గదేమో ఉడకదేమో అనుకోకండి, చక్కగా మగ్గిపోద్ది. మీకు తినాలని కోరుతూనే తినాలనిపిస్తుంది. చిన్న కాయ అయితే మూడు చెక్కలా కొయ్యాలి, పెద్ద కాయ అయితే ఇలాగా. ఈ మోడుకులుంటే కూర రుచి ఉంటది. ఈ మోడుకు తీయకూడదమ్మా. దీంతో ఇలా కాకపోయినా చిన్న ముక్కలు కోసుకున్నా ఇది ఉందంటే కూర మంచి రుచి వస్తుంది. తెలియక ఇది తీసి పారేస్తారు. 8 వంకాయలమ్మా, మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు, మీడియం సైజు అవి అలా కొయ్యాలి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇదిగో వాటిలోకి మసాలా తీస్తున్నానమ్మా. ఇదిగో ఒక చిన్న చెంచా గసగసాలు, ఒక చిన్న చెంచా జీలకర్ర, ఒక 4 ఎల్లుల్లి రబ్బలు. 4, 5 వేసుకోవచ్చమ్మా, నేను 4 వేస్తున్నాను, మరీ ఘాటుగా ఉంటుంది. దీంట్లో వీటికి సరిపడా ఒక 4 లవంగాలు, 4 మరి ఘాటు ఎక్కువైపోద్ది. 2 యాలక్కాయలు, దానికి తగినంత. మరి చెక్క ఎక్కువ వేసుకుంటే బాగోదు, ఇది చెక్క సరిపోదు. వీటికి కనబడుతుందా? ఇగో చిన్న ముక్క, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, 4 ఎల్లుల్లి రబ్బులు. మసాలాలకి ఈ ధనియాలమ్మ ఒక చెంచా కంటే కొంచెం మోతాదు. ఈ ధనియాలు మసాలాకి. అందులో ఒక ఇంత కొబ్బరి ముక్క వేయాలి. ఈ మసాలాల ముందాకన్నీ తీసాను కదా, ఆ మసాలాలో చిన్న కొబ్బరి ముక్క కూడా వేయాలి. వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇవన్నీ వేసాం కదమ్మా, 4 ఎల్లుల్లిపాయలు. ఈ వంకాయల్లోకి ఈ మసాలా ఏది ఇప్పుడు నేను తీసిన మసాలా కొబ్బరి ముక్క అన్ని ఒక ముద్ద చేసేస్తాం. ఈ ఉల్లిపాయలు తొక్క తీసి కడిగి 4 ఉల్లిపాయలు పడతాయండి. ఇది కూడా మసాలా మెత్తగా నలిగిన తర్వాత ఇది చిన్న ముక్కలు కోసి మిక్సీ గిన్నె వేసి 1-2 సార్లు, మరీ మెత్తగా అవ్వకూడదు. ఉల్లిపాయ కొద్దిగా గరగరగా ఉండాలి. ఆ మసాలా అయిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఆ మసాలాలు వేసి 2 తిప్పులు తిప్పి ఆ ముద్ద తీసేస్తాను. తీసి ఇందాక తీసిన మసాలా అంతా కొబ్బరి, గసగసాలు, చెక్క, లవంగా, యాలక్కాయలు అన్ని కలిపి ముద్ద చేశానమ్మా కొబ్బరి ముక్కి. అందులో ఉల్లిపాయలు కూడా వేసా, మొత్తం మిక్సీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా మెత్తగా అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసా. ఉల్లిపాయలు ఇంత బరగ్గా తీయాలి, మరీ మెత్తగా అయితే బాగోదు.
ఈ ఉల్లిపాయ కూడా ఇలా ఆ మసాలాలో కలిపి ఇలా ముద్ద అయిపోద్ది. బరగ్గా తీసి పక్కన పెట్టాను. పక్కన పెట్టాక ఇదిగో ముక్కలు పల్లీలు వేస్తున్నా. చూడమ్మా, గుత్తి వంకాయ అంటే ఆ గుత్తి వంకాయ కాదు, ఇది వంకాయ కూర కాదు. పలక ముక్కలు 2 చెక్కలు చేసి ఇలా పలకలుగా చేసి దీంట్లో మసాలా అలాగే ఈ మసాలా ముద్ద వంకాయలు వేసేస్తున్నానమ్మా. చూడండి బాగా. ఏంటి మామ ఇలా చేస్తుంది అనకండి, తింటే తెలుస్తుంది మీకు. వెరైటీగా ఉంటుంది. వెరైటీగా ఉంటుంది. గుత్తి వంకాయ అంటే వంకాయలో పెడతారు మసాలా. అది నాకు పచ్చివాసన వస్తుంది. ఇది మా పాతకాలపు వంట కాబట్టి అసలు నేను అందరూ చేయమని అడిగేవాళ్ళే. చెయ్యి చెయ్యి చాలా మంది చేయమంటారమ్మ. నేను పెద్ద పెద్ద వంటలు కూడా చేస్తాను. ఇదిగో ఇందులో కొంచెం చిటికెడు పసుపు, చిటికెడు పసుపు, ఇతన్ని ఇందులో కారం వేస్తున్నానమ్మా. 1 చెంచా కారం, మళ్ళీ ఒక 1/2 చెంచా కారం, 1.5 వేసాను. తెలియదమ్మా. 1 స్పూన్ ఉప్పు. నాకైతే చేతి అద్దె తెలుస్తుందమ్మా. చేతులు వేసుకొని వేసాను. ఎంత? దీంతో 1 స్పూన్ వేసానమ్మా ఉప్పు. ఇక ఇదిగమ్మా ఈ మసాలా దీని ముక్కల మీద వేసాను కదా, ఈ మసాలా అంతా ఇలా కలుపుతున్నాను. ఈ మసాలా ఏం చేస్తారంటే మామూలు గుత్తి వంకాయకి ఇట్లా కట్ చేసి మధ్యలో పెడతారు కదా మసాలా. పెడతారు, ఇది అలా పెట్టరు. ఇప్పుడు ఇలాగ ముక్కల కోసం ఉంది కదా, ఎగురుతున్నప్పుడు ఈ రసం, ఈ ఘాటు ఈ ముక్కల్లోకి వెళ్తుందమ్మా. వెళ్ళి బాగా మగ్గుద్ది. మీకు సప్పుదనం అంటూ రాదు. ఈ ముక్కల్లోంచి ఆవిరి వెళ్ళి మెత్తగా మగ్గిపోద్ది మీకు. అది అలా చేసుకున్నారంటే తేలిగ్గా ఉంటుంది. గంటల కొలిది ఏగాలని దాని దగ్గర ఉంచే అవసరం లేదు. ఏగిందా లేదా అని ఇలా పెట్టుకోవచ్చు కూడా కొద్దిగా మసాలా మధ్యలో. ఇక చూడమ్మా నేను ఎలా పెడుతున్నాను. ఎట్టవసరం ఇలా వెళ్ళిపోద్ది. నూనెలో మగ్గుతుంటే ఈ మసాలా అంతా ఇలా వెళ్ళిపోద్ది. ఆవిరికి ఈ నూనె ఆవిరికి చక్కగా మగ్గిపోద్ది. నీళ్లు పొయ్యే అవసరంలా. పొయ్యాలనుకుంటే ఆ మసాలా గిన్నెలో కొంచెం చూడండి. ఇదిగా కళాయి పెడుతున్నాను. పెనం వేడెక్కింది. నాలుగు స్పూన్ల కరివేపాకు, 4 కొంచెం నానమ్మా. ఇప్పుడు చూడండి, చూడండి అమ్మా. ఇలా వేసుకోవాలి. అంతా సిమ్లో పెట్టా. మసాలా మాడకుండా ఉంటుంది. అంతా మగ్గిపోవాలి కదా. పైన ఇలా గద్దేస్తే సరిపోద్ది. అది ఇలా కోసాం కదా మధ్యలో, వాటిలో నుంచి ఈ మసాలా వెళ్ళిపోదు. మూత పెట్టుకో. మూత పెడుతున్నానమ్మా. సన్న మంట మీద మగ్గాలి. ఇది మాడకూడదు. అదే మంట.
జస్ట్ అలా తిప్పాలంతే. మళ్ళీ సిమ్లోనే ఉంచాలా? సిమ్లోనే మగ్గాలమ్మా, లేకపోతే మాడిపో. ఎంతసేపు మగ్గాలి సుమారుగా? ఒక అరగంట పట్టు. మెల్లిగా తిప్పుకోవాలమ్మ, ఇలాగా మెల్లిగా తిప్పితే ముక్క సెట్ అవ్వదు. ఇలా తిరిగేసుకుంటే సరిపోద్ది, ఒక్కసారి తిరిగేసుకుంటే చాలు. పైన మగ్గిపోయింది, కింద మగ్గ. మళ్ళీ బాగా వస్తుంది. కొంచెం చేయి కడుక్కున్న మసాలా నీళ్ళు పోతున్నాను. ఈ మగ్గిందే లేదో చూస్తున్నాను. ఇలా ఇలా కదుపుకోవాలి. అంటే ఇలా కుదుపుకుంటే వెనక ముందు మగ్గిపోతుంది. ఇలా కుదిపాను కదా, ఇంకా మగ్గిపోతుంది. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. అది అలా సిమ్లోనే మగ్గాలి. సిమ్లోనే ఉండాలి. మొత్తం కాయ పழం వండినా సిమ్లోనే ఉండాలి. సరే, మగ్గిపోయింది, అయిపోయినట్టుంది కూర. చూస్తున్నాను. కూర అయిపోయిందమ్మా. వాసన భలే వస్తుంది. ఇలాగైతే మసాలా వంకాయలోంచి మధ్యలోంచి పచ్చి వాసన రాకుండా ఉంటుంది. ఇలా కోసుకొని ఇస్తుంది. కాయలుగా వేసాం అనుకో, మధ్యలో ఉన్న మసాలా పచ్చివాసన. ఇలాగా తినొచ్చు, అలాగా తినొచ్చు. మా కోళ్ళ చెప్పినట్టు. అమ్మ, మా కోళ్ళ గారు చెప్పారండి. మా కోళ్ళ గారు ఒకసారి చేస్తే చూసి నేను చేస్తున్నానమ్మా. నిజం చెప్పమ్మ, ఇప్పుడు నీ దగ్గర అమ్మ నేర్చుకుంది కానీ. ఇప్పుడు నేను అమ్మా మగ్గిపోయింది చూసా ముక్కలు. చూడండి మగ్గిపోయింది. నేను చేయి పెడుతున్నాను, ఏమనుకోవద్దు. ఎంగిల్ చేయట్లేదు. మగ్గిని అది కనబడుతుందా మీకు? వంకాయ మగ్గిపోయింది. అదిగో ఇప్పుడు ఈ కూర తింటే మీకు ఉంటుంది మజాగా. ఎప్పుడు చూడండి ఎలా కనబడుతున్నాం. బాగా కనబడుతుందా మీ కంటికి? సూపర్ గా ఉంది. వీడియో తీసిన మేస్త్రి గారు మీకు ఎలాగుంది చూడు. ఉప్పు చూద్దా? అదే నువ్వు చూడు. బా ఎలా ఉంది? సూపర్. అయితే అమ్మా, నేను చాలా యాత్రలు చేస్తాను, చాలా ఊర్లు వెళ్ళాను. ఇప్పుడు రామేశ్వరం వెళ్తున్నాను. రేపు ఫస్ట్ 11వ తారీఖు కాశీ వెళ్ళొచ్చానమ్మా. మళ్ళీ ఏంటి భీమాశంకర్ వెళ్ళాను, బీహార్ వెళ్ళాను, కామాక్షిదేవి నిరసనలో వద్దమ్మా అక్కడికి కూడా వెళ్ళొచ్చాను. నేను కొండల్లో ఉంటదా తల్లి. తర్వాత వైద్యనాథ దగ్గరికి వెళ్ళా. నేను ఆల్ రౌండ్ అన్ని తిరుగుతానమ్మా. ఇది నా మనవరాలు ఇది చేయమంటే ఇప్పుడు చేస్తున్నాను. ఇవి కాశీకి ఎన్నిసార్లు వెళ్ళావమ్మా? కాశీకి 4 సార్లు వెళ్ళానమ్మా. అయ్యప్పను 3 సార్లు మాలేసుకుని వెళ్ళానమ్మా. శబరిమల వెళ్ళా. ఈ కూర అయిపోయిందమ్మా. అయిపోయింది కూర. సూపర్. ఇగో చూడమ్మా, ముక్క మగ్గిపోయింది చూసారా? అలా ఉంటే మగ్గిపోద్ది. అది సిమ్లోనే ఉండాలమ్మా. ఇప్పుడు వాటికి తగ్గ మసాలా మీకు చెప్పాను కదా ఇందాక. ఇది చూసి మీరు ఆదరించి సపోర్ట్ చేసి, ఇది ఇప్పుడు రామేశ్వరం వెళ్ళొచ్చాక అక్కడ ఏమున్నాయి అన్ని చెప్తానమ్మా మీకు. కాశీ వెళ్ళాను, మొత్తం చూశానమ్మా కాశీ.
లాస్ట్ కి ఇప్పుడు కొత్తిమీర వేస్తావా? ఈ గుత్తొంకాయ కూర పప్పు చారు గాని చారు గాని భలే ఉంటది. అయిపోయిందమ్మా, స్టవ్ ఆఫీసు. మరి దీంట్లో తీస్తున్నానమ్మా. ఈ మసాలా అది మీరు ఒక్క వంకాయ కలుపుకుంటే మీకు అన్నం అంతా కలుస్తుంది. కింద లైట్ గా మాడినట్టుంది చూడు, అది టేస్ట్ ఉండదు బాగా, చాలా బాగుంటుంది. చెప్పు. మీరు కూడా ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం మార్పు నేను చేసినట్టు చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటది, అద్భుతంగా ఉంటది. మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇలాగా ఇంకొన్ని చేయగలను. మరో వీడియోలో కలుసుకుందామమ్మా, మళ్ళీ అప్పుడు మాట్లాడదాం. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి.